ఎవనివరా నువ్వు? గుండమ్మ అంటే మీరేనా? నేనే. ఓ అమ్మ, ఇది పుట్టినప్పుడు పెట్టినా దీని పేరు, లేకపోతే దీని తాయినాక పెట్టిర్రా? నువ్వు నన్ను కొట్టావు కానీ నేను ఎవరో వెళ్తే మాత్రం మస్తు బాధపడతావు. అయ్యో ఎవరండి మీరు? మీ ఇంట్లో పని ఉందని చెప్పి వచ్చిన పనోడిని. ఆహో పనోడు. అది అలా మర్యాద ఇవ్వు. ఏంట్రా మర్యాద అడుగుతున్నాను? కొడుతున్నావంటే ఎవరైనా ఉన్నారు ఇంట్లో? ఏమే పనామే? ఈ పెంట మొహంది పనిదా? చిచ్చి, ఇలాంటి పెంట మొహం ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. అయ్యో పనోడా పనోడా ఏమన్నావు దాన్ని? పెంట మొహంది. నువ్వు మా ఇంట్లో పని చేయాల్సిందే. నువ్వు పని చేయాలన్నా సరే ఇలాంటి పెంట మొహం ఉంటే నేను అసలు పని చేయను. అలా అన్నందుకనే నువ్వు ఇంట్లో పని చేయాల్సిందే. సరే, మొత్తానికైతే పనిలో చేర్చుకున్నారు. లోపలికి నచ్చవరా పనోడా నాకు? థ్యాంక్ యూ. ఊపుతూనే ఉంటా. ఎంత బాగా ఊపుతున్నాడో. హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. గుండమత్త, ఇక్కడే ఉన్నావా? ఎవడ్రా నువ్వు గుండమ్మత్త అంటున్నా? అత్త, నేను రాజాని, మీ ఆయన చిన్ననాటి స్నేహితుడు రామభద్రయ్య గారి కొడుకుని. అయ్యో, మొన్న వచ్చిన రామభద్రయ్య గారి కొడుకంట. అంటే జమీందారులు. అంటే నీ చిన్న కూతురికి సంబంధాలు చూస్తున్నారట కదా, ఒకసారి చూసిపోదామని వచ్చా. బిడ్డ ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మళ్ళీ ఇది వచ్చింది పెంట మొక్కంది. నిన్నెవరు రమ్మన్నాడే? నిన్నెవరు రమ్మన్నాడు? అయ్యో ఏమో సరోజా. అమ్మా, ఇదే నా బిడ్డ సరోజ. బాగుందత్త, చాలా బాగుంది. ఇగో జమీందార్ గారు అబ్బాయి, వెళ్ళి ఇల్లంతా చూపిపో. ఏమని చెప్పావు? ఇల్లంతా చూపిమన్నా. నువ్వు కూడా వెళ్ళు. ఎందుకు? లేకపోతే వయసులో ఉన్నారు ఇద్దరు. మరి మీరేం చేస్తారు? దాంతో రుబ్బిస్తా. ఓ అదే నిజమే. సరే నేను వెళ్తాను. మీరు ట్విన్సా? ఎందుకు? ఇద్దరు సేమ్ ఉంటేను. రుబ్బండి, రుబ్బా గట్టిగా. మాకు పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటాను రా నీళ్ళు. ఇందాక పెంటమ్మను. లేదు, నువ్వు నిజంగా చందమామలా ఉన్నావు. ఇది పిండి కాదని ఎవరన్నారు? అంటే పులిహోర అని ఇందాక నుంచి తెగ కలిపేస్తున్నావు. కాదులే, నువ్వు నిజంగానే అందంగా ఉన్నావు. బ్రదర్, పులుపు సరిపోయిందా? నీకు తీపి సరిపోయిందా? తీయగా ఉంది. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని. అమ్మో అమ్మా 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 అమ్మా, ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా నువ్వు? అల్లుడు గారు చెప్పండి. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకోవచ్చు, మీ ఇద్దరు ప్రేమించుకోవద్దా? అడుగు మీ అమ్మను. అడిగి సావే. అమ్మా అడుగు అడుగు. ఇదొక హఠాత్ పరిణామం. అడుగువే. అమ్మా, ఆయన నాకు చాలా బాగా నచ్చారు. తనని ప్రేమిస్తున్నా, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను అదే అనుకున్నా. అమ్మా ఏంటే పిన్ని, మేము కూడా పెళ్లి చేసుకుంటాం. ఇదిగో, పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని చేసిన అనుకో, అందరు నేను ఏమనుకుంటారు? ఓహో, అది మీ నిజమేనయ్యో. ఇద్దరికి మంచి ముహూర్తాలు చేసి పెళ్లి చేసేద్దాం. మా స్కిట్ లో మంచి ముహూర్తాలు ఉండవు, డైరెక్ట్ బకెట్ మ్యారేజ్. బకెట్. శబాస్ రా కొడుక, నా కొడుకు అనిపించుకున్నావు, అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నావు. థ్యాంక్ యూ నాన్న. మా నాన్న వచ్చారు, ఆశీర్వదించు. నాన్న అంటున్నాడు, వీడు కదా నీ కొడుకు. లేదు, వీడు నా కొడుకు, వాడు నా ఇంట్లో పనోడు. అయ్యగారు చల్లగా బతుకున్నాయన. అమ్మో
ఇదిగో గుండమ్మ, ఇప్పటికైనా చూసుకో, పేద ధనిక తేడా లేదు, మనుషులందరూ ఒక్కటే, ఇకనైనా మారు. నువ్వు తెలుసుకో. తెలుసుకో. తెలుసుకో 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 తెలుసుకున్నాను. అరే ఆగండ్రు, నేను లేస్తా.